కృపా సంపూర్ణ మా రక్షక యేసయ్యా, మీ పాదాల పైకి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, గడిచిన నిన్న దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ దగ్గర నిండు భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈ 40 రోజుల శిలువ ధ్యానాలుగా 25వ రోజులోకి నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఈ రోజులు తండ్రి నాయన ఎంతో గొప్ప రోజులుగా, పరిశుద్ధ దినాలుగా, పవిత్రమైన రోజులుగా మాకు వర్తింపచేసేందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మా కొరకు శిలువ బలియాగంగా తెలుసుకొని మా జీవితాలను రక్షించిన దేవాది దేవుడవు, అయా మమ్మల్ని తిరిగి నాయన వర్తింపచేసిన దేవాది దేవుడవు. కాబట్టి మేమందరం కూడా ఇంత రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తర్వాత అయా మేము మా జీవితాలు మిమ్మల్ని విశ్వసిస్తూ నమ్మకంతో మీ మార్గంలో నడవాల్సిన బాధ్యతను మా ముందు చేస్తున్నారు తండ్రి. ఎందుకనగా మీ మార్గమే నిత్యరాజ్య వారసులుగా చేయబోతుంది కనుక అలాంటి మార్గంలో ప్రయాణం చేసేవాడిగా ఉండకుండా అపవాది మార్గంలో మేము ఉన్నామేమో మరి ఎప్పుడైనా తెలుసుకొని మా జీవితాలను పరీక్షింప చేసుకునే గొప్ప సమయంగా ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాసందులో మోకరిల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, కుడికంతా కూడా మీరే తోడుగా నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 208వ కీర్తన, 208వ కీర్తన. హర్షమే ఎంతో హర్షమే, హర్షమే ఎంతో హర్షమే, క్రీస్తు కార్యము హర్షమే ఎంతో హర్షమే, హర్షమే తద్భక్త పరుల అద్భుతం బహు యేసు ప్రియల, హర్షమై హృదయం పునః తని కలుషము
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఉత్తర పక్షురాలుగా 144వ సంకీర్తన మన మధ్యలో శ్రీమతి వాసపండ నాగప్పం గారు వచ్చి ఉత్తర పక్షురాలుగా 140వ సంకీర్తనను చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఉత్తర కీర్తన పాఠ్యభాగంగా 144వ సంకీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నిధింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులకు నాకు లోబడినవాడని ఉన్నాడు. యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టటకు వాడు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయటకు మనుషులు ఏ పాటి వారు. నరులు వెక్కి ఊపిరి పోయి ఉన్నారు, వారి జనములు దాటిపోవు నిలబడి ఉన్నది. యెహోవా నీవు ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు వెలిగించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపు. మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. వారి నోరు వంటి మాట్లాడుతున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరకై తిరిగిన మూలకము వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి వీళ్ళలో పిల్లలు వేయుచున్నవి. మా ఇల్లు గొప్ప పరువులు మోయినవి, మా వీధులలో తొలగటైనను ఉరుకు పద్ధతి లేదు, వాటిలో శ్రమగల వారి మొద కనబడటైనను లేదు. అందరం కలిసి ఎట్టి స్థితిగల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు Mahi
40 రోజుల శిల్పస్తమ ధ్యానాలలో 25వ రోజు మనకిచ్చిన లేఖన భాగముగా మత్తయి సువార్త, పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 34 వచనాలు కుమారి మేడిద కిజియా వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 34 వచనాలు. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించి మన కేకలు వేశారు. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలనా, మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్న ప్రభు అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మక చెప్పిన మీకు కలుగులు కాక అని చెప్పినంతలో వారు కళ్ళు తెరవబడి, అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నాను, అందుకని తమకు అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచారం చేసి, యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యం పట్టిన యొక్క మోగవారిని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చి, దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవారు మాట్లాడగా జన సమూహంలో ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగను ఎన్నడూ కనబడలేదని చెప్పుకొని, అయితే పరిసయ్యులు ఇక్కడ దెయ్యములు అధిపతి ఉన్న దెయ్యములు వెళ్ళగొట్టబడినని చెప్పి, అంతపర్యంతము ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానం చేయడానికి మన మధ్యలో శ్రీమతి ఎల్ఈటి కృపాంజలి గారు వాక్య ధ్యానం చేసే ముందు ప్రార్థనలో నడిపించడానికి శ్రీమతి బోర్గడ్డ అన్నపూర్ణమ్మ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి కూర్చోండి. మన మధ్యలో శ్రీమతి ఎల్ఈటి కృపాంజలి గారు వచ్చి వాక్య ధ్యానం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మీ మధ్య న్యాయంగా నిలబడడానికి కృప చూపిన మన దేవాతి దేవునికి స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చే అవకాశం ఇచ్చిన మరి దైవ సేవకుడికి నా హృదయపూర్వక వందనాలు. మరి పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. వీడు వచ్చిన సంఘం అంతటికి మరి వినబోతున్న వాక్యాన్ని బట్టి మీరందరూ వినాలి కాబట్టి వస్తూ మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఇవ్వబడిన వాక్యాంశం ఏమనగానే దుఃఖ దినములు సమాప్తమే. చాలా చక్కగా ప్రతి అంశం చూసుకొని వస్తున్నారు. నిజంగా అంటే అంత ఆసక్తితో వస్తున్నారు. దేవుని సరికి అర్థమవుతుంది. మీ దేవుడు మీ హృదయాన్ని దీవించిన కాక మరి అటు వాక్కులు నా నోట దేవుడిచ్చిన కాక. మరి దుఃఖ దినములు సమాప్తమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దుఃఖము లేని వారంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఉన్నారండి? ఎవరు ఉంటారా? ఎవ్వరు ఉంటారు. ఒక సామెత ఉంది కదండి, చిన్నప్పుడు నేను ఎప్పుడో విన్న సామెత అంటే, అరికాలు తడవకుండాంట సప్త సముద్రాలు దాటించదు కానీ కన్నీటి బొట్టు కారకుండా జీవితం సాగదంట. నిజమే కదా? అది నిజమే. మన జీవితాల్లో కన్నీరు కారకుండా దినముండదు, వేదన లేని దినముండదు. అది ఎవరైనా సరే, చంటి బిడ్డలైనా, మరి యవ్వనులైనా, స్త్రీలైనా, పెద్దలైనా, పురుషులైనా, మరి దుఃఖము, వేదన, శోధన, మరి మనోవేదన అన్నవి మన జీవితాల్లో చాలా కామన్ అవి. అయితే ఈ దుఃఖం అన్నది శాశ్వతమైనది కాదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దుఃఖం అనేది ఏంటంటే మరి కీర్తనకారుడు 30 అధ్యాయము 30 కీర్తన 5వ వచనంలో చెప్తా ఉంటాడు. సాయంకాలమున అక్కడ ఉంచారండి. సాయంకాలం ఆయన కోపము నిమిషమాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచింది. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయంలో సంతోషం కలుగు కదండి. సాయంకాలం దుఃఖము కలిగినను, మరి రాత్రి అంతా ఏడ్చినను, మరి ఉదయం లేసరికి ఏమవుతుందండి? ఏదో విషయంలో దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. మనకు అనేకమైన ఆలోచనలు, అనేకమైన చింతలు, వేదనలు, చింతలు, దుఃఖము లేని వారు ఎవరు ఉంటారు.
మరి అనేక చాలా మంది మనకి తెలియని వారు వారి గృహాల్లో ప్రార్థనలు ఏడుస్తూ ఉంటారు, ప్రభా నాకు ఈ శోధన ఉంది, ప్రభా ఈ సమస్య ఉందని. మరి శోధనలన్నీ మరి శాశ్వతం కాదని దేవుడు చెప్తున్నాడు. ఎలాగ సాయంకాలము వేదన కలిగినను, రాత్రి అంతా ఏడ్చినను, ఉదయం లేచినప్పటికీ మనకి నవ్వును కలిగించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి ఆ నవ్వును మనకు కలిగించాలంటే మరి దేవునికి మనం అప్పచెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం కూడా ఆయనకి ఇష్టానుసారంగా ఉంటేనే మన దుఃఖమును, మన బాధను, మన చింతను తీసివేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూద్దామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నేను ఇతన్ని ప్రతిగా బంగారముగా తెచ్చుకొనుచున్నాను. ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుకొనుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇతడు ఈ దేశంలో బలత్కారం అనే మాట వినపడదు, నీ సరిహద్దులో పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ వినపడదు. రక్షణే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుందువు. ఇక మీదట పగల సూర్యుని యొక్క ప్రకాశం నీకు వెలుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇతర ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగాను, నీ దేవుడు నీకు భూషణ కిరీటముగాను. నీ సూర్యుడికను అస్తరింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములగును. చాలండి. నీ దుఃఖదినములు సమాప్తములగని మరి యెషయా గ్రంథంలో మరి మరి ప్రవక్త రాసిన వచనాలు ఇవన్నీ. ఇత్తడికి ప్రతిగా మరి వెండిని, కనకు ప్రతిగా మరి ఇత్తడిని, మరి ఇనుములకు ప్రతిగా వెండిని, కనకు ప్రతిగా ఇత్తడిని, రాళ్ళకు ప్రతిగా మరి ఇనుమును తెచ్చునంటే బలహీనమైన వాటి నుండి బలమైనది దేవుడు ఇస్తాడు. మనం అంటే బలహీనమైన పరిస్థితులు, బలహీనమైన శోధనలు అనేకమైన మనం కలిగి దుఃఖము, వేదనలో ఉన్నప్పుడు వాటికంట దాన్ని అత్యధికంగా మరి హీనమైన బాధ నుండి, హీనమైన దశ నుండి దేవుడు ఉన్నతమైన దశలోకి తీసుకువెళ్తాడని మరి యెషయా గ్రంథంలో తెలియజేస్తున్నారు. కింద కూడా వచనాలు ఏముంటదంటే నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైనగా వెలుగుతూ ఉండడు, నీ దుఃఖ దినములు సమాప్తమవునని చెప్తున్నాడు. మరి దుఃఖ దినములు అంటే మరి మరి ఇప్పుడు మనకు చదవబడిన లేఖన భాగం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. చాలండి. యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గురుటివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. మరి అంటే మరి గురుటివారు కదండి, వారికి లోకము ఏమైందో కూడా మరి తెలియదు. కానీ మరి వారు ఎంత దుఃఖంలో, వేదనలో ఉండుంటారు కదా. మరి ఈ వాక్యంలో ఏం చెప్తుందంటే మరి ఇద్దరు గురుటివారట మరి యేసు ప్రభువు వెళ్తున్నారని తెలుసుకొని, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. అయితే మరి ఇక్కడేమో ఆయన వెంట వచ్చి అని మొట్టమొదట ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గరికి వెళ్తేనే మన బాధలు, మన చింత మరి ఎక్కడో ఎవరి దగ్గర కూర్చొని మన దుఃఖము, మన బాధ, నా పరిస్థితి నాకేం చెప్తే ఇంకా మనము మరి వాళ్ళ దగ్గర హీనంగా చూస్తారో తప్పగాని అవి తీరు. మరి ఎవరి దగ్గరికి వస్తే మరి మన బాధలు తీర్చబడతాయంటే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే. మరి ఇక్కడ వాళ్ళ గురించి వారు ఎక్కడికి వచ్చారంటే ఆయన వెంట వచ్చి దే ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్, వాళ్ళు ప్రభుని వెంబడించారు. అప్పుడు మన బాధలు, మన సమస్యలను తీర్చబడతాయి. మొట్టమొదటి చేయవలసింది మనకున్న శోధనలు, శ్రమలు ఏమైనా ప్రతి నిత్యము వాటిని మరి తలుచుకొని బాధపడగొట్టుకొని ప్రభువుని వెంబడించాలి. ఆయన దగ్గరికి వచ్చి ఆ తర్వాత దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేయాలి. అంటే కేకలు వేసాను అని మరి తెలుగు బైబిల్లో రాస్తుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉండే క్రై వాళ్ళు మరి ఏడుస్తూ క్రైయింగ్ అండ్ సేయింగ్ అని ఉంటుంది అనమాట. అంటే ఏడుస్తూ చెప్తున్నారు, ప్రభా మమ్మల్ని దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుము అని చెప్తున్నారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థించాలి. మొట్టమొదటి ఆయన దగ్గరికి రావాలి, తర్వాత ప్రార్థించాలి. మరి కనికరించమని ప్రార్థించాలి. మరి చూస్తే అంత ప్రవేశించిన తర్వాత ఆ గుడి వారు ఆయన యొద్దకు వచ్చి అంటే ప్రభువారిని కొంతసేపు వారు మరి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని మరి అనేసి వెళ్ళిపోలేదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనతో పాటు వెళ్ళాడు. మరి ఆయన గృహంలోకి వెళ్ళినట్టు ఆయన అయితే ప్రవేశించి తర్వాత గుడి వారి వెనక్కి వచ్చి
యేసు నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా? నెక్స్ట్ ఏంటండి, ఫస్ట్ ఆయన వెంట రావాలి, ఆయన దగ్గరికి రావాలి, తర్వాత ప్రార్థించాలి, తర్వాత నమ్మాలి. ఇది నమ్మకం లేకపోతే విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. నమ్మం మనం ఏమో లేదు, జరుగుతుందో లేదో లేదు, కానీ అవిశ్వాసం మనలో ఉంటే ఏమీ జరగదు. విశ్వాసంతో ప్రభావం జరిగిస్తాము అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడే మనకున్న దుఃఖమైన బాధైనా ఏ విషయమైనా మనోవేదనను దేవుడు తీరుస్తాడు. మరి ఆయనతో వచ్చి మరి ఆయన ప్రార్థించి మరి నమ్మిక ఉంచినప్పుడే మరి ఆ గుడ్డి వారు ఏం చేయబడ్డారంటే కన్నులు తెరవబడ్డాయి. అంటే మనకున్న శోధనలు, శ్రమలు, సమస్యలు విడుదల పొందుతాము. మరి ప్రసంగి గ్రంథం 3:4 ప్రతిదానికి సమయం ఉన్నది అని చెబుతూ ఏడ్చుటకును నవ్వుటకును దానికి కూడా సమయం ఉందంట. మరి దుఃఖంతో వేదంతో ఉన్నప్పుడు మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినను మరి మత్తయి సువార్త మరి 19 ప్రసంగంలో యేసు ప్రభువు చెప్తారు కదా. మత్తయి సువార్త 5:4 చూద్దామండి. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడు. తప్పకుండా ఓదార్పను. అయితే ఆ ఓదార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషుల దగ్గర నుంచి వచ్చే ఓదార్పు అది కొద్ది సమయమే ఉంటుంది. మరి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మన గురించి ఇంకొకరు చెప్తారు, వ్యాప్తి చెందుతారు వల్ల మనకి మనోవేదన తప్ప కానీ ఉపయోగం లేదు. కానీ మన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు, దుఃఖపడినప్పుడు మనం ఏం చేయబడతామంటే ఓదార్చబడతామని లేఖన భాగం చెప్తుందండి. మరి ఈ దినము మరి మనం అనేకమైన దుఃఖాలు ఉన్నాయి, చాలా సమస్యలు కుటుంబంలో ఏమి, మన బిడ్డల విషయమేమో, మరి భవిష్యత్తు కోసం ఆర్థికమైన సమస్యలు, ఇలాంటి దుఃఖాలు వేదనలు ఏమున్నా మరి ఏం చెప్తున్నాడు ప్రభు, నా యొద్దకు వచ్చి నాకు ప్రార్థించి విశ్వాసం ఉంచితే ఆ కార్యం జరిగిస్తారని ప్రభు వారు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మరి యెషయా గ్రంథం 51:11 కూడా అదే చెప్తున్నారు. యెషయా గ్రంథం 51:10 కింద దుఃఖమును నిట్టూర్పును పెరిగిపోవును. ఎప్పుడు దుఃఖము నిట్టూర్పు తెలిగిపోతాయండి చెప్పండి కదా. ఆయన దగ్గరికి వచ్చి చెప్పాలి, మర్చిపోయారు అప్పుడే వాక్యం వెనక్కి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థించి విశ్వసించినప్పుడే అవన్నీ సమస్యలన్నీ కూడా మరి తొలగింపబడతాయని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనం హృదయపూర్వకంగా వస్తున్నామా, మరి మనం గ్రహించుకోవాలి. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. వచ్చి అంటే ఫాలో ఆయన్ని వెంబడించాలి, కనికరించమని ప్రార్థించాలి. ప్రేయింగ్, క్రైయింగ్ అండ్ సేయింగ్. అండ్ నమ్ముచున్నాము, బిలీవ్ అంటే విశ్వసించాలి. విశ్వాసం లేకపోతే మనం ఏం చేసినామని మరి ప్రభు ఏమి కార్యం జరిగించడండి. విశ్వసించాలి, ప్రభు చేస్తాడని విశ్వాసంతోనే మనం ముందుకు వెళ్ళాలి. మరి అప్పుడు మనకున్న సమస్యలను, శోధనైన ఏదైనా మరి ప్రభు వారు మరి విడుదల చేస్తారని చెప్తున్నారు. యెర్మీయా గ్రంథం 31:13 చూద్దాం. అక్కడైతే ప్రభు వారు అన్నారు ఆదరిస్తానని చెప్తున్నారు. తల్లి కన్నను తండ్రి కన్నను ఆదరిస్తానని వాక్యం అక్కడ వాగ్దానం చేస్తున్నాడు యెర్మీయా. వారికి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించు. దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరించే మనుషులండి కాదు. మరి మనం విశ్వసించాల్సిన దేని మీద, ప్రభు మీద. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థించాలి. మరి ఆయన ఎంత విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మరి మన మరణ ఆలగిస్తానని వాక్యము సెలవిస్తుంది. మరి యెషయా గ్రంథంలో కూడా అదే ఉంటుంది. వారిలో వంటి లేని వాడు 1000 మంది అగును. అంటే 1000 మంది అన్నప్పుడు ఎలా వచ్చేస్తే 1000 మంది అంటే మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు 1000 మంది శక్తి దేవుడు మనకి ఇస్తారని చెప్తున్నాడు. అది ఎప్పుడంటే హృదయపూర్వకంగా మరి వేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు. మరి నిజంగా మనం స్త్రీలుగా మన అనేక మంది స్త్రీలు మనం చూస్తాం కదా. హన్నా అండి దేవుని సన్నిధిలో ఎలా అంగలార్చిందండి. మరి తన అంగలారుస్తుంటే దైవజనులు అనుకున్నారంట ఈమె తాగి మత్తురాలేదేమో అని. అంటే అంతలాంటి అంగలార్పు, వేదన, దుఃఖం. కానీ మరి తన దుఃఖాన్ని దేవుడు తీర్చాడు కదా. హన్నా యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడు మన హృదయాన్ని తెరవడం, మన ఇష్టంగా కార్యం చేయడం తప్పకుండా చేస్తాడు. రూతు జీవితంలో చూస్తే మరి రూతు జీవితం కూడా మూడుబారిపోయింది. మరి కానీ తన అంతకాలంతో తిరిగి మళ్ళీ తన యొక్క మరి నయోమితో తన సొంత దేశానికి వచ్చినప్పుడు మూడుబారిపోయిన తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, రూతు జీవితాన్ని
చిగురింపు చేసి మరి బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మరి రూత్ని నిలబెట్టుకున్నాడు. మనకున్న శోధనలు, మనకున్న సమస్యలు, మనకున్న దుఃఖము అన్నీ ఆయన పాదాల దగ్గర ఈరోజు పెట్టుకున్నాం. అయితే మనం అనుకుంటాం ఇంకెప్పుడు మనం ఈ లోకంలో ఉన్న 70-80 సంవత్సరాలు మన దుఃఖము, మన బాధ మనం చూసుకుని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇంకా లోతుగా వెళ్తే ఆత్మీయమైన అనుభవంలోకి మనం వెళ్ళాలి. అది కూడా ఆయన దగ్గరికి వచ్చి మన బలపడినప్పుడే ఎలాంటి శోధనైనను మనము జయిస్తామని దేవుని లేఖనం చెప్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుందండి. ప్రకటన 21:4 ఉంటుంది. ఆ పట్టణము ప్రకారము 12 పునాదులు కలవి. 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండవు. అది ఎప్పుడంటే వేదనను దుఃఖమైనను ఏడ్పైనది ఎప్పుడంటే మరి దేవుని రాకడలో మనకు అవి ఉండవని దేవుని మరి భూమి మీద ఉన్నంతకాలం మరి వీటన్నిటిని ఎవరు జయిస్తారో అప్పుడు మనకి ఆ నిత్య రాజ్యంలో ఇవన్నీ ఏమి ఉండవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం ఇంకా మన సమస్యలు చూసుకొని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం పడే స్థితిలోకి మనం వెళ్ళగలమా? మనకి ఇవ్వలేదు. కొన్ని విషయాలు మనం దుఃఖపడతా ఉంటాం. కానీ దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రభా నిపుణమైన మనసు మాకు ఇవ్వండి, వీటిని పొందుకోలేకపోయినట్టు అది నీ చిత్తం కాదేమో అని విడిచిపెట్టి దేవుని వైపు మనం చూసి దేవుని వైపు వెళ్తే మనకి నిత్య రాజ్యంలో దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండవని దేవుని లేఖనం చెప్తుంది. అయితే మరి మనం అనుకుంటాము ఈ లోకంలో మరి ఇంకా ఎప్పుడు మన భక్తిలోకి రాకుండా ఇంకా ఏదో మొక్కుబడిగా వచ్చి వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటే మరి నిత్య రాజ్యంలోకి ఎలా వెళ్ళగలమండి? సియోనులో దుఃఖించే వారికి ఆనంద వస్త్రం ధరింప చేయాలంటే మరి ఎప్పుడు మనం మన హృదయపూర్వక మన దేవుని అంగీకరించి ఆయన ప్రార్థించినప్పుడే. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. మరి 1904-05 సంవత్సరం జరిగిన ఎలాగా 1904-05 సంవత్సరంలో వెల్ష్ రివైవల్ అని ఒక ఉద్యమము వచ్చిందనమాట. అది యూకేలో. మరి ఆ ఉద్యమం వచ్చిన దానికి ఒక యవనుడు 26 సంవత్సరాల యవనుడు ఏం చేశాడంటే మరి దేవుని చేత ప్రేరేపింపబడి మరి మనం అపొస్తలుల కార్యాల్లో మరి యేసు ప్రభువు వారు ఆరోగ్యమైన తర్వాత మరి శిష్యులందరూ మేడగది అనుభవంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పంపించి మరి అనేకులు రక్షింపడానికి ఎలా కూడా దేవుడు సహాయం చేశాడు. మరి అలాంటి ఉద్యమం 19వ శతాబ్దంలో ఒకటి జరిగిందండి. అయితే అక్కడ మరి యూకే దేశంలో వెల్ష్ అనే ఒక పట్టణంలో జరిగిన ఒక ఉద్యమం అది ఆ ఉద్యమం ఎప్పుడంటే 1904-05 సంవత్సరంలో ఒక యవ్వనుడు 26 సంవత్సరాల యవ్వనుడు, ఆయన పేరు ఇవాన్ రాబర్ట్ ఆయన పేరు. అయితే ఆయన మరి తన ఉద్యమం 26 సంవత్సరాలు ఒకటే ప్రేరేపింపబడ్డాడు. దేవుని చేత ప్రేరేపింపబడి మరి ప్రార్థన చేస్తాడంట, దేశం కదిలింపబడిందంట. ఆ సమయంలో మన భారతదేశానికి కూడా చాలా మంది మిషనరీస్ వస్తున్నారు అని చాలా మంది మరి ప్రభుని నమ్ముకుంటున్నారు. మరి అదే సమయంలో మరి మేఘాలయ అనే ప్రాంతాన్ని కూడా ఆ ఉద్యమం వచ్చిందంట. ఆ ఉద్యమం వచ్చినప్పుడు ఒక కుటుంబం అంటే చాలా మంది గ్రామ పెద్దలు, అధికారులు అందరూ ఉన్నారంటే కానీ మరి అందరిలో ఒకే కుటుంబం రక్షణ పొందింది. ఆ మిషనరీస్ వచ్చి చెప్పిన దానికి ఆ మిషనరీస్ వచ్చి చెప్పిన తర్వాత ఒక కుటుంబం రక్షణ పడితే ఆయన ఏం చేస్తారంటే మరి గ్రామ పెద్ద వచ్చాడు గ్రామాధికారి, చాలా క్రూరుడంట ఆయన. మరి ఇదిగో నువ్వు మరి యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పాడట. మనం ఇంకా మన చిన్న ఆలోచనలకే, చిన్న సమస్యలకే, చిన్న వాటికే మనం ఆలోచిస్తూ ఉంటే మరి ఇంకా గొప్ప కార్యాలు మన విషయంలో ఎలా జరుగుతాయండి? మరి ఆయన అనుకున్నాడంట మరి ఆయన ఆ రోజు కానీ నేనెందుకు నా కుటుంబం పోగొట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను వ్యర్థం చేసుకోవాలి అని అనుకుని ఉంటే మరి ఈ రోజు మనం ఆయన గురించి చెప్పుకునే పరిస్థితే లేదు. అయితే ఆ రోజు ఆ వ్యక్తి అంట మరి ఆ గ్రామ పెద్దలు ఊరు వాళ్ళందరూ కూడా మరి నిన్ను చంపేస్తాను, కుటుంబాన్ని చంపేస్తాను, దేవుని విడిచిపెడతావా లేదా అని అంటే ఆయన అన్నాడంట, ఏమైపోయినా అవి నేను మాత్రం దేవుని విడిచిపెట్టను అని ఒక గట్టి తీర్మానంతో ఆయన నిలబడ్డాడట. ఆయనకి 2 కుమారులట, 2 బిడ్డలట. 2 బిడ్డలు చంపేస్తాను అని అంటే చంపేసేయండి, నేను ప్రభువు మాత్రం విడిచిపెట్టను అన్నాడట. అంటే ఆ తర్వాత మరి ఎంతో చెప్పానంట, నువ్వు వద్దు బిడ్డలు పోగొట్టుకుంటేలాగా నువ్వు అంటే లేదు, నేను దేవుడే నేను అంగీకరిస్తాను, దేవుడే నాకు సమస్తము, నేను నా బిడ్డలు కావచ్చు,
దేవుడు ఇచ్చిన వాడే అని చెప్పి ఆయన బిడ్డల విషయమే మరి వదిలిపెట్టాడట. బిడ్డలిద్దరిని ఆయన కళ్ళ ముందే చంపేశారట. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మరి నీ భార్య కూడా చంపేస్తాము, నువ్వు విడిచిపెడతావా లేదంటే, లేదు నా భార్య పోయినా నేను ప్రభువుని విడిచిపెట్టినానంటే ఆయన కళ్ళ ముందు తన భార్యను కూడా చంపేశారంట. అప్పుడు మరి ఇంకా మరి నువ్వు బిడ్డలు పోయాను, నీ భార్య అట్లీస్ట్ నీకు ప్రాణం మీద తీసుకుందేమో, నీ ప్రాణం తీస్తామనన్నా సరే ఆయన అన్నాడంట, నా ప్రాణం పోయినా నేను ప్రభువుని విడిచిపెట్టాను. ఇది 19వ శతాబ్దంలో ప్రారంభంలో జరిగిన ఒక రాత్రి రాగా. అయితే అతను కూడా మరి ఇంకా బిడ్డలు పోతుంది చనిపోయిందంట, భార్య చనిపోయిందంట. అప్పుడు ఆయన పాడే పాట ఏంటంటే అందరికీ తెలిసిన పాట, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. మనం తెలుసు కదండి, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను వినే ఉంటాను అనుకున్నాను. అయితే ఈ పాట ఆయన మరి నిజంగా ఏదో ఫార్మర్స్ రాశారేమో అని అనుకునేవారు అప్పట్లో. కానీ ఈ పాట రాసింది ఒక కొండ ప్రాంతంలో ఉన్న ఒక విశ్వాసి రాసే మరి తన ప్రాణాన్ని తను అర్పించాడు. తన వెనక లోకమున్న నా ప్రభునే నేను అంగీకరిస్తానని మరి తన కుటుంబాన్ని మరి వదులుకుని మరి ఆ యొక్క మేఘాలయ ప్రాంతంలో మరి మన భారతదేశం యావత్తు చూస్తే మరి మొట్టమొదట మరి క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదంటే నాగాలాండ్ అండి. 85 to 90%, 100 మందిలో 95% మంది క్రైస్తవులున్న మరి రాష్ట్రం నాగాలాండ్. ఆ తర్వాత మిజోరాం, మరి అది కూడా 85%. ఆ తర్వాత మేఘాలయ. నిజంగా మరి అలాంటి విశ్వాసులు, అలాంటి క్రైస్తవులు ప్రభు కొరకు బలి అయిపోయిన మరి ఇంకా మన చింతల కోసం, మన దుఃఖం, మనకున్న బాధలు, మన కుటుంబ విషయాల గురించి మనం వేదన పడుతూ ఉంటే మరి ప్రభు కొరకు నిలబడాల్సిన సమయం వస్తే మనం నిలబడతామా అంటే నిలబడం కదండి. మరి అలాంటి నిలబడం కావాలంటే మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దగ్గరికి రండి, ఆయన మొరపెట్టండి. మరి ఆయన యొక్క కనికరమును పొందితేనే మనము ఇలాంటివన్నీ మనము చేయగలమని దేవుని వాక్యము మరి తెలియజేస్తుంది. మరి ఈ దినం మనం ఒకసారి పరిశోధించుకుందాం. ఇంకా మనకున్న చిన్న చిన్న సమస్యలు, మరి అనేక మంది ఇంకా రక్షణ పొందవలసి ఉంది, వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? మరి రేపొద్దున అలాంటి పరిస్థితులు వస్తే, మరి ఆ యవ్వనుడు మరి ఎలాగో మరి చనిపోయాడు, అలాంటి పరిస్థితి వస్తే మనం ఇప్పుడే నిలబడలేము. ఏదైనా చిన్న విషయాలకే మనము కృంగిపోతూ ఉంటాము, సమస్య వస్తే వేదన పడుతూ ఉంటాము. ఈ చిన్న వాటికి మనం కృంగిపోతే మరి చాలా కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు, ప్రభు కొరకు నిలబడినప్పుడు మనం నిలబడలేము కదా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో, ప్రకటన 21:4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఎప్పుడంటే నిత్య రాజ్యంలోకి వెళ్ళినప్పుడు. మరి ఇక్కడున్న సమస్యలని ఎదిరించి ప్రభు కొరకు నిలబడినప్పుడే దేవుడు మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువుని తుడుస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి అలాంటి పరిస్థితిలోకి మనం అందరం వెళ్ళాలని, మరి అటువంటి భక్తితో మనం జీవించాలని మనము తీర్మానం చేసుకుంటేనే మరి ఆ రోజుల్లో మరి అట్టి విశ్వాసము మరి పేతురు, యోహాను మరి శిష్యులను మరి తీసుకురాకపోతే మరి ఈ దినము మనము ఇలాగ క్రైస్తవులై ఉండేవారు కాదేమో. ఎక్కడో యెరూషలేము పట్టణంలో మరి ప్రభు వారు పుట్టి మరి ఇంత దూరం స్వార్థ వ్యాప్తి చెందిందంటే ఎంతో మంది యొక్క హతసాక్షులు. మరి పోయిన సంవత్సరం ఇదే సమయంలో కూడా మనకి తెలుసు, ప్రవీణ్ పగడాల గురించి కదండి. ఆయన క్రైస్తవుల కొరకు నిలబడ్డాడని ఆయన భయంకరమైన హింసించి మరి చంపారు. మరి అలాంటి దినాలు రాబోతున్నాయి. మరి దేవుని రాకడ సమయం అంటే మరి ఇంకా మన ఇంట్లో చిన్న చిన్న సమస్యలు పట్టుకొని దుఃఖపడుతూ వేదన పడుతూ ఉంటే మరి వాటిని ఎప్పుడు చేయిస్తాము కనుక మనం ప్రార్థించాలి. ప్రభా, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, పెద్దవి ఇలాంటి చిన్న నాకు ఇలాంటి వస్తువులు లేవు, నాకు అలాంటి ఇలా మనం పెద్దవాటి గురించి ఆలోచించినప్పుడు మరి చిన్నవాటి గురించి మనము పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అవి ఆటోమేటిక్గా దేవుడు అవే ఇస్తాడు. ప్రభు కొరకు మరి నమ్మకంగా యథార్థంగా జీవిస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మరి అలాంటి ప్రార్థన మరి మనం అందరం చేసుకుంటే మనకి ఎలాంటి శోధన ఉందో, మనకి ఎలాంటి వేదన ఉందో, మన కుటుంబంలో మన హృదయాల్లో ఉన్న దుఃఖంలో దేవుడు పోగొట్టాలని మరి ఒక నిమిషాలు మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకొని మరి మన తట్టు మనం కాదు కానీ మన ప్రభు తట్టు మనం చూద్దాం. ఒకసారి కళ్ళు మూసుకొని, ప్రభు మాకు ఈ సమస్యలు ఉన్నాయి తండ్రి, మరి నువ్వే వీటిని విడుదల చేయగలగ దేవుడు అని
ఒకసారి మన హృదయాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. నీకు ప్రభా నీ తట్టు చూస్తున్నాము తండ్రి. మాకున్న సమస్యలన్నీ ప్రభా నువ్వు దుఃఖ దినములన్నిటినీ ప్రభా సంతోషంగా చేస్తానని వాగ్దానం చేస్తావు కదా. ఒక్కసారి నువ్వు దర్శించు ప్రభాని. హృదయపూర్వకంగా ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో తప్పకుండా ఆయన వారి ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నాడు. మరి ఆ గురిటివాడు అదే చేశాడు. ప్రభువారు వెంట వెళ్ళాడు. మరి ఆయన వెనకాతల్లో వారు ఎంతో మంది గద్దించి ఉంటుంటారు. మరి రావద్దు ఏంటి అరుస్తున్నావు గురిటివాడు నువ్వు ఎందుకు అని ఉంటారు. కానీ మరి ప్రభు ఇంటిలోకి వెళ్తున్నప్పటికి కూడా ఆ గురిటివాడు ఏం చేస్తాడు, ఆయన వెంట వెళ్ళి మరి ప్రభు జాగ్రత్త మాటలను కనికరించినప్పుడు మరి నువ్వు నమ్ముచున్నావా అని ప్రభు నమ్ముటని వల్లైతే నమ్మకం అన్ని సమస్యలు సాధ్యమే. కాబట్టి నమ్మిక మాత్రమే ఉంచండి ప్రభా. మనం నమ్ముచున్నాము, మా ఎడలని కార్యం జరిగించండి. ఒక్కసారి మా హృదయాలందరూ మనం పరిశీలించుకుందాము ప్రభా. కనికరించండి ప్రభా. నీ తట్టు చూస్తున్నాము తండ్రి నైనా. నీ కృపను నీ దయను మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరింతసేపు నైనా విన్న వాక్యం మా హృదయాల్లోనైనా ప్రభా ఫలించి అభివృద్ధి చెందడానికి మీ కృప దయచేయండి ప్రభా. ఇది ఈ వాక్యం ఎవరికైతే అవసరమో నాయన వారి హృదయాన్ని సంధించండి ప్రభా. నైనా తండ్రి నీ వాక్కులు జీవమయ్యే ప్రభా. నైనా శరీర ప్రాణాత్మ మూలికలను ప్రభు సహితము నైనా సరిచేయగలిగిన నీ వాక్కులు ప్రభా. నీ వాక్కులు మమ్మల్ని బలపరచండి ప్రభా. ఇది ఒక్కసారి కనికరించండి, కృప చూపండి ప్రభా. నువ్వు దావీదు కుమారుడు వై నాయన కనికరించే దేవుడు వై ఉన్నావు కనుక ప్రభా. నైనా ఆ దినాలలో నైనా ప్రభా అనేకులను స్వస్థపరిచి విడుదలనిచ్చిన దేవుడు. మరి ఇద్దరు ఎవరైనా బలహీనులై ఉంటే ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే నేను దుఃఖంలో వేదనలో నైనా కుటుంబ శోధనలో ఉన్నారు వాడికి విడుదల దయచేయండి ప్రభా. నెమ్మది లేక వేదనతో ఉన్న వారి కుటుంబానికి విడుదల దయచేయండి ప్రభా. నైనా నీవే సమస్తము చేయగల శక్తిమంతుడు కాబట్టి నైనా మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నాం. సమాధానం ఇవ్వండి ప్రభా. నైనా మాకున్న ప్రతి చింతను కలిగించమని ప్రార్థిస్తూ ఈ వాక్కులను ప్రభా నీ చేతులకు చెప్పుకుంటూ మా ప్రియులందరూ ప్రార్థనలు ఆలకించాలని నమ్ముతూ వారి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తూ నైనా యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇచ్చే అవకాశం ఇచ్చిన దయ సేవకి మరోసారి వందనాలు తెలియజేస్తాం. దేవుని సంగమాంతరిలారా చక్కటి అంశముతో దుఃఖ దినములు సమాప్తమవుత అనే అంశము మరి మన జీవితాలను దేవాది దేవుడిగా మన దుఃఖ దినాలను కూడా సమాప్తం చేసిన దేవుడు ఆ శిలువపై బలియాగంగా పెంచుకొని మనం ఎలాంటి దుఃఖంలో ఉన్న మనందరినీ కూడా శాశ్వతంగా సమాప్తం చేసిన దేవాది దేవుడు. అందుకే దేశ ప్రభుత్వం ద్వారా మీ దుఃఖ దినములు సమాప్తములగును అనే మాట యెషయా ప్రభువు గారు ప్రవచించిన మాటలని ఈరోజు మనము మత్తయి సువార్త ద్వారా చూసినట్లయితే మరి ఆ గుడ్డి వారు ఎంతటి అంధకారం చీకట్లో వారు ఉండిపోతున్నారు. మరి వారు ఎంత దుఃఖంతో ఉన్నవారు, లోకాన్ని చూడలేని వారు. కాబట్టి దావీదు కుమారుడు కరుణించని కేకలు వేసి ఆ యేసుక్రీస్తు వారి ద్వారా వారి కళ్ళు తెరవబడిన గొప్ప విధానంలో మరి ఎంత ఆ దుఃఖాన్నితో ఉన్న వారందరూ కూడా ఎంతటి అంధకరంగా మార్చబడిన గొప్ప సన్నివేశం ప్రియ కదా. కాబట్టి ఈరోజు మరి మన జీవితాల్లో కూడా ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, కష్టాలు మనకు ఆవరించి ఉంటాయి. మరి దుఃఖ దినాలు సమాప్తం కావాలంటే మనం ఏం చేయాలి? అదే కదా మన చక్కటి పాఠం ద్వారా ముందు ఆయన దగ్గరికి రావాలి, తర్వాత ఆయన్ని నమ్మాలి, అనగా విశ్వసించాలి. మరి ఆయన్ని ఏ రీతిగా ఒక సాక్ష్యముగా ఉండాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసే అంశముగా ఈరోజు మన కృపాద్రి గారు ఎంతో చక్కటి వాక్యం ద్వారా మనం గుర్తు చేసిన గొప్ప సందర్భం. కాబట్టి చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి మరి కృపాద్రి గారికి మా కుటుంబం తరపున, నా తరపున, సంఘం తరపున ఇంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి మనము కూడా మన జీవితాలను ఒకసారి ఆలోచన చేసుకొని దేవుడు దుఃఖాన్ని ఆనందకరంగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు అంతే మనం చేసుకోవాలి. అది యేసు జీవితంలో ఎంత జరిగిందో మనందరికి తెలుసు కదా. ఎంత దుఃఖకరమైన జీవిత విధానం యేసుది, చివరికి ఎంత అంధకరంగా మార్చబడదో మనం చూసాం. కాబట్టి ఇక్కడ దేవుడు దాన్ని మార్చువాడని విశ్వసించే వారిగా ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండి జీవించే వారిగా మనం ఉండాలి. కాబట్టి మన జీవితాలు మరి ఏ రీతిగా లోకములో దుఃఖంతోనే మన జీవితాలు ప్రారంభమయ్యా కదా. పుట్టినప్పుడు కూడా తల్లి గర్భం మోసుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? మొట్టమొదటనే ఏడుస్తారు దుఃఖంతో కదా. కేక వేస్తేనే, ఆ ఏడుపు వస్తేనే
పర్లాకంటే మంచి ఆరోగ్యకరంగానే ఉంది అని అనుకునే విధానంలో కూడా అంటే ఈ లోకము అపవాదం విషయం చేస్తుంది కనుక మరి లోకంలో జీవించే మనందరం కూడా ఆ దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. మరి కానీ అలాంటి దుఃఖాన్ని తీసివేసిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంత ఆనందకరంగా మార్చాడో, సంతోషకరంగా మార్చాడో. ఇక ఆ దుఃఖం మనకి సమాప్తం అయిపోయింది కనుక ఇప్పుడు ఎలా ఉండాలి? ఉల్లాస వస్త్రాలు ధరించుకొని సంతోషకరంగా, ఆనందకరంగా దేవుని మార్గంలో నడిచిన వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్యరాజ్య వారసులుగా ఉండబోతున్న గొప్ప క్షణాన్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం గుర్తు చేసిన విధానం. అట్టి కృప మీకు ఉండాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైనను గాక. ఆమేన్. దహన బలి నీకు నామిస్తము మరియు దైవ పాలును తిరిగినయా మాయే. యెహోవా దేవా తిరిగి కలిగిన ఎత్తి హృదయ పరక్షకు చేయవు. నిగమాంశముతో సియోనుకు ఇప్పుడే తనను తోడను వేయుసేయును. ప్రకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతియుక్తములు బలులు యాగములు సర్వాంగహోమము ఎంతో ఇష్టము బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల తీర్పులు. ప్రార్థిద్దాము. మహాకరుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమన్నమందు ఆశీనుడిగా ఉన్న సిద్ధపాడుతూ నడిపిస్తున్నందుకు మీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశము అయ్యా మీ దుఃఖ దినములు సమాప్తములవుతా. మరి యేసుప్రభు ద్వారా ప్రవచించిన లేఖన భాగము మరి యేసు గ్రహించుకొని కేకలు వేస్తూ అయ్యా వారు ఎంత చీకటి అంధకారంలో జీవించిన వారిగా ఉండగా మరి వారు కళ్ళు తెరవలేని దానిలో మరి పుట్టుకతోనేనైనా మరి వారు బుద్ధివారిగా ఉండగా మరి వారి జీవితం ఎంత చీకటమయంగా జీవించిన క్షణాలు తండ్రి. మరి మా పుట్ట దినాలు ఎలాగా సమాప్తం అవుతాయి, ఎవరి ద్వారా సమాప్తం అవుతాయి అనే ఆలోచనతోనైనా వారు ఎంత దుఃఖంతో వారి హృదయం నిండిపోతుంది. అలాంటి దుఃఖంతో నిండిన హృదయాన్ని ఈ రోజు యేసుక్రీస్తు వారి గాని కష్టాలు ఎంత వేదనకరమైన జీవితాలతో ఈ లోకము ఆయన ఉంది అనేది ఆయన ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అలాంటి దుఃఖాలు ఉన్న కుటుంబాలుగా ఉన్నవారని. కాబట్టి ఆయన అలాంటి దుఃఖం నుంచి తీసివేసే దేవుడిగా మీరున్నారు కనుక ఆయన దేవుని వాక్యం మనకు ఒక గొప్ప ఆశించే గొప్ప సమయం, అది ఖచ్చితంగా ముగుస్తుంది అని కూడా ఈరోజు యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మాకు నిరూపించిన దేవాది దేవుడు. అందుకని ఆయన మా కొరకు సులువుపై మర్యాదముగా అర్పించుకొని మాకు దుఃఖాన్ని సమాప్తం చేసిన దేవాది దేవుడిగా మీరున్నారు. అందుకని సులువుపై సమాప్తమైందనే పలికిన మాట ఆయన ఉత్తర కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఆ దుఃఖము అయ్యా వాళ్ళు తీసివేయబడింది కనుక ఈరోజు మేము ఎలా ఉండాలి, ఈ మార్గంలో నడవాలి, ఈ యొక్క సన్నిధికి మేము రావాలి. అందుకని అయ్యా 3 మాటలుగా మేము గుర్తు చేసిన వాక్యం తండ్రి అయ్యా మొట్టమొదటిగా మీ దగ్గరికి రావాలి. మరి ఆ మాట అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి వచ్చిన వారు మేము ఎలా ఉండాలి, అయ్యా నమ్మే వారిగా ఉండాలి, విశ్వసించే వారిగా ఉండాలి. అయ్యా వచ్చిన వారు మేమందరం కూడా నమ్ముతూ విశ్వసిస్తూ అయ్యా ప్రార్థించే వారిగా ఉండాలని 3 అంశాలతో చెప్పబడిన మాటల్లో అయ్యా మొట్టమొదటిగా దేవుడు దుఃఖాన్ని ఆనందకరంగా మార్చువాడుగా అయ్యా మేమందరం కూడా తెలుసుకోవాలని ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు. మరి దాని కొరకే కదా కుమారుడుగా లోకానికి వచ్చి అయ్యా మానవుల దుఃఖాన్ని తీసివేయడానికి శిలువ బలియాగముగా అర్పించుకొని శాశ్వత దుఃఖాన్ని కూడా తీసివేసి అయ్యా మేమందరూ కూడా నిత్యరాజ్య వారసులుగా సంతోషంగా జీవించే జీవితాన్ని మాకు అందించిన వారు. ఎందుకంటే ఈరోజు బుద్ధివాడు
అయా కొద్ది రోజులే, తర్వాత వారు మరణించిన వారే. మరి ఆ దుఃఖం అనేది శాశ్వతమైందే కదా. అలాంటి శాశ్వతమైన దుఃఖాన్ని శాశ్వతం కాదని రోజునైనా మీరు నిరూపించారు. అయ్యా మళ్ళా తిరిగి మీ యొక్క పరలోక రాజ్యంలో నిత్య సంతోషంగా ఆనందకరంగా జీవించే జీవితాన్ని మా కొరకు కృప చేసి ఉన్నారు. అందుకని యోసేపు జీవితాన్ని కూడా అయ్యా ఉదాహరణగా మాకు చూపిస్తున్నారు. అయ్యా యోసేపు జీవితము ఎంత దుఃఖకరంగా ఉండగా ఆ దుఃఖాన్ని తీసివేసి ఎంత ఆనందకరంగా మార్చిన దేవాది దేవుడిగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఇంకెవరైనా దేవుడు దానిని మార్చువాడని విశ్వసించాలి. ఖచ్చితంగా దేవాది దేవుడిగా, కుమారుడుగా యేసుక్రీస్తు వారే మా జీవితాన్ని మార్చేవాడని మేమందరం కూడా గుర్తిరగాలి. అది గుడ్డి వారిగా ఉన్న వారు ఎలాగా తెలుసుకున్నారు కనుకనే వారి జీవితం ఈ లోకంలో ఉండగానే ఎంత ఆనందకరంగా మార్చుకున్నారు. అయినా కానీ వారు ఈ లోకంలో మరణించిన వారే, కానీ శాశ్వత సంతోషాన్ని ఇచ్చిందేమనిగా యేసుక్రీస్తు వారి ద్వారానే. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచాలని రెండవ మాటగా గుర్తు చేసిన సందర్భం తండ్రి. మూడవ మాటగా ఆయన సన్నిధిలో ఉండి జీవించుట, నిత్యం కూడా ఆయన సన్నిధిలో మేము జీవించే పని ఉండాలి. అందుకని యెహోవా నీకు నిత్య వెలుగుగా ఉంటాడు, దేవుని సన్నిధిలో చీకటి ఉండదని కూడా మీరు గుర్తు చేశారు తండ్రి. కాబట్టి దుఃఖానికి గల కారణాలు చాలా ఉండవచ్చేమో, కానీ దేవునికి దూరంగా ఉండటమే అసలైన దుఃఖమని గుర్తు చేస్తున్నారు. మరి రోజు ఎంతమంది దేవునికి దూరంగా ఉండి దుఃఖ క్రాంతులుగా ఉన్నారు. దేవునికి దూరంగా ఉంటే మాకు నిత్యం కూడా దుఃఖమే అని తెలుసుకునే వారిగా ఉన్నారా? అందుకని రోజు ఆయన ఈ యొక్క లెంట్ ధ్యానాల్లో 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాల్లో ఈ దుఃఖం అనే మాట అంశంతో మాకు గుర్తు చేస్తున్నారు. కానీ ఈ రోజు అంశంలో ప్రాధాన్యత ఏంటనగా ఈ దుఃఖములు సమాప్తములను, ఈ దుఃఖములు సమాప్తములని ఎంత భరోసా కలిగిన వాక్యము తండ్రి. కాబట్టి ఈరోజు ఎంతమంది దుఃఖంతో ఉన్నారు? ఎందుకు దుఃఖంగా ఉన్నారు అంటే దేవునికి దూరంగా ఉండటం ద్వారానే. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తే శాంతి, ఆనందం కలుగుతుందనే మాట ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో జీవిస్తున్నారా? జీవించే ప్రతి ఒక్కరు కూడా దుఃఖ దినాలు సమాప్తమైపోయినట్టే. కాబట్టి దుఃఖము శాశ్వతం కాదు అని మళ్ళా గుర్తు చేస్తుండగా నా దేవుడు దాన్ని మార్చువాడికి ఉండగా యేసుక్రీస్తు వారి ద్వారా మనకు విమోచన ఉంది అనేది ఆయన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న గొప్ప వాక్యం. మరి ఈ దుఃఖాన్ని దేవుడికి అప్పగించు. ఈ రోజైనా కానీ ఈ దుఃఖాన్ని దేవుడికి అప్పగిస్తే ఆయన ఖచ్చితంగా విశ్వాసంతో మరి యేసుక్రీస్తు వారిని పిలిస్తే ఆయన సన్నిధిలో ఉండి జీవించే వాడిగా ఉన్నట్లయితే నేను దుఃఖ దినాలు శాశ్వతంగా సమాప్తమైపోయి దేవుడి రాజ్యంలో నిత్యరాజ్య వారసులుగా సంతోషంగా, కరంగా, ఆనందకరంగా జీవించే ఆ గొప్ప దినాలు రాబోతున్నాయని కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి వాక్యాన్ని ఫలింపు చేయండి. వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగును గృహంలో ఆపాదించుకునే బాధ్యత బిడ్డలకు దయచేయండి. ఖచ్చితంగా ఆయన మరి ఎవరైతే వచ్చిన వారు రాని వారిగా ఉన్నారో వారిని వృద్ధాప్యులు ఉన్నవారు, నడివేసులు ఉన్న వారిని, ఎవరి ప్రదేశంలో ఉన్న వారిని, చంద్రులను, కుష్ఠరోగులను, అనాథలను, అభాగ్యులను, గర్భిణీ శిరస్సు కోసం దయచేయండి. బాలింత్రాలు తన బిడ్డలను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలను దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయమని, అలాగే వివాహ పక్కన వ్యాజ్యం చేస్తూ వారు భర్త లేని, యజమానులు లేని వారుగా ఉండగా వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మీరే తోడుగా ఉండి వారి కుటుంబాన్ని పోషించే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని, గ్రామంలో గాని, హాస్పిటల్లో గాని ఎవరైతున్నారో ఆ సంఘంలో గుడ్డి ఆపరేషన్ చేసుకున్న వారు, తల ఆపరేషన్ జరిగిన వారు, మరికొన్న థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు, కడుపులో గడ్డలు ఆపరేషన్ జరిగిన బిడ్డలు, మరికొన్న మరి కాలు గాయాలు, చేతి గాయాలు, వెన్నుపూస గాయాలైన వారు, మరి షుగర్ వ్యాధితో కాలు గాయమైన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఇక వేరే వేరే జబ్బులతో ఉన్న వారు, బీపీలు, షుగర్లు, జ్వరాలతో బాధపడుతున్న వారు, చిన్నపిల్లల్లో చాలా మంది జ్వరాలతో బాధపడుతున్న వారిని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి వారందరి విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే కష్టమైన పనులు చేసుకునేవారు కష్టాల దగ్గరతో తిరిగి క్షేమకరంగా లాభదాయకంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులు కూడా దీవించండి, ప్రమోషన్తో నడిపించండి, రాకపోకలను తోడుగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇతర దేశాల్లో
ఉద్యోగాలు చేస్తూ చదువుకునే బిడ్డలుగా ఉండగా మీరే కృపను దయచేసి మీ యొక్క కరుణా కటాక్షాలతో దీవించండి. ఎందుకంటే యుద్ధ వాతావరణంతో ఇతర దేశాల్లో ఉండగా ఈ పరిశుద్ధాత్మ శక్తిని కంచెగా ఉంచి ఎలాంటి ప్రభావం జరగకుండా క్షేమకరంగా ఉంచే బాధ్యత దయచేయండి. చదువుకునే బిడ్డలుగా ఉండగా వారికి ఉద్యోగాలు దయచేయండి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలు కూడా దీవించి వారు చేసే ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. చదివే చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండి మంచి ఉద్యోగాల్లో ప్రవేశించే బాధ్యత దయచేయండి. కోచింగ్ తీసుకున్న వారు ట్రైనింగ్ చేస్తున్న బిడ్డలు విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించి చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడే బాధ్యత వారికి దయచేయడం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన చక్కటి వాక్యాన్ని అందించిన బిడ్డలుగా ఇదిగో తండ్రి ఎలాంటి కృపాంజలి గారు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్ప విశ్వాసకరమైన బిడ్డ ఐదో తండ్రి ఎందుకనగా ఉద్యోగం నిమిత్తం తండ్రి ఇక్కడికి వచ్చి ఉండగా ప్రార్థన జీవితం కలిగిన బిడ్డగా ముందుకు సాగుతూ చక్కటి ఇద్దరు బిడ్డలు వారికి అనుగ్రహింపచేసి భర్త గారితో ప్రాంతంలో జాబ్ చేస్తున్నా గానీ ఎంత దీవెనకరంగా వారు ఆయన ఇక్కడ జీవిస్తున్న విధానంలో వారు చేసే ఉద్యోగము దైవ సంబంధమైన జాబ్ గా చేస్తుండగా మీరే తోడుగా ఉండి ఆకుపక్కల మీరు తోడుగా ఉండండి. దీవించండి. నూతన గృహం కూడా త్వరగా పూర్తయ్యే విధంగా ఆర్థికంగా సహాయం చేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉత్తర పంచులు గాని బైబిల్ వాక్యాన్ని చదివినట్టు గాని ప్రార్థన చేసినట్టు దీవించండి. ఎందుకంటే ఇంత గొప్ప బాధ్యత వారికి అనుగ్రహ చేసిన విధానంలో ఎంతో చక్కగా చదివిన విధానాలు గాని ప్రార్థన చేసిన విధానం గాని ఉత్తరవచ్చుగా చదివిన గొప్ప విధానం తండ్రి. ఈ అవకాశాన్ని ఎవరికి కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకునే బాధ్యత బిడ్డకు కూడా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ గొప్ప సమయంలో మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా వ్యవసాయదారులను వ్యాపారస్తులను దీవించి లాభదాయకంగా నడిపించండి. అలాగే వాహనాలు వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేమకరంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పాడి పశువులను పక్షాలను దీవించండి. పశువుల కాపరులు గొర్రెల కాపరులు దీవించి బలపరచండి. అలాగే తండ్రి ఆయన ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, గ్రామాన్ని శాంతి సమాధానంతో పరిపాలిస్తూ నీ చిత్తానుసారంగా వారు చేసే ఆ పరిపాలన గాని చేసే ఉద్యోగాలు గాని మీ ద్వారా ప్రతిఫలమిస్తారని వాగ్దానం చేసి ఉన్నారు. అటు కృప వారికి దయచేయమని శాంతి సమాధానంతో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఇశ్రాయేల్ ఇరాన్ యుద్ధము ఎంత భయంకరంగా ఉన్నదో తండ్రి, దాని వల్ల ఎంత ప్రమాదకరమైన హెట్టికలు తండ్రి ప్రపంచంతో కూడా ఆవరించి ఉన్నాయి. నీ కృప ద్వారా శాంతితో సమాధానంగా వారందరూ కూడా చక్కగా వారు చక్కటి పరిపాలనతో ముందు నడిపించే బాధ్యత ఇరు దేశాలను కూడా కలిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి గొప్ప సమయంలో తండ్రి మా నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మునుపటి దేవాలయం కన్నా ఇప్పుడు కంటే దేవాలయము చాలా గొప్ప దేవాలయంగా ఉండాలని శ్రమించిన మాట ప్రకారంగా శంకుస్థాపన జరిగిన విధానంలో సాతాను శోధించిన విధానంలో అంతకన్నా గొప్ప దేవాలయ నిర్మాణం జరగాలి ఇక్కడ ఈ యొక్క ప్యారిష్ లో, ఈ సంఘంలో. అదేవిధంగా తీవ్రకరమైన విధానం దాని ద్వారా రాబో తరమంతా కూడా ఎంతగా దీవించబడతారో ఆశించబడతారో. కాబట్టి ఇప్పుడున్న తరమంతా కూడా పెద్దవారిగా ఉన్న వారందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. కన్నీరు కారుస్తూ వారందరూ కూడా ఎందుకు ఇది సాతాను శోధన జరిగిందో దాన్ని తీసివేసుకోవాలి. ఎందుకంటే మేమందరూ కూడా ఐక్యమత్యంతో, ప్రేమలతో, అల్లాగడంతో ఒకే కుటుంబం కదా, రక్త సంబంధాలతో మేమందరూ ఉన్న వారే కదా, ఎవరు కూడా దూరం వారు కాదు కదా అని ఒక్కసారి ఆలోచన చేసుకొని నూతన దేవాలయము ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు దేవాలయం నిర్మించుకొని ప్రతి ఒక్కరి చేత కూడా ఎంత గొప్ప క్రైస్తవులుగా ఉన్నారో, ఎంత ఖచ్చితంగా ఐక్యమత్యంతో ఉన్నారో చాటి చెప్పుకోవాల్సిన బాధ్యత మా పై ఉంది తండ్రి. అటు కుటుంబ మా బిడ్డలందరూ మీద దయచేసి ఒక ఐక్యతగా వచ్చి మాట్లాడుకొని ఆ నూతన దేవాలయ నిర్మాణం కొనసాగించే బాధ్యత మా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పిసిసి వారిని సర్వాన్ని కూడా దీవించి తండ్రి సంఘాన్ని ఐక్యమత్యంతో బలోపేతంగా అభివృద్ధిలో నడిపించే బాధ్యత వారికి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి మార్గంతో విజయం సాధించుకునే బాధ్యత దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు, మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్ కనుక ఎలాంటి అధైర్యపడకుండా ధైర్యంగా చక్కటి విజయాలతో నడిపించే బాధ్యత దయచేయమని రాకపోకల మీరు తోడుగా ఉండండి. ఎడదెబ్బ తగలకుండా మీ కృప దయచేయండి. మిగిలిన మరి ఎక్కడైతే ఆ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరినీ దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మరి సమయంలో మిగతా ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. చిన్నపిల్లల ఎగ్జామ్స్ కానీ
ఎవరు ఎగ్జామ్స్ అందరూ కూడా రాబోతున్నాయి. మీరే తోడుగా ఉండి మంచి విజయాలతో ముందుకు సాగి మంచి ఉద్యోగాలు స్థిరపడే బాధ్యత వారికి దయచేయండి. ఆశలో ఉన్న ప్రతిగడను కూడా దీవించి ఆశను కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అధికమైన ఈ సమయంలో వీళ్ళందరూ మీ పాత్రలు సన్నిధిలో చేరి మీ దివ్యమైన వాక్కుల చేత హృదయాన్ని నింపబడి మరలా తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా గృహాన్ని నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తూ అయా దీక్ష తీసుకున్న ప్రతిగడను కూడా పేరు పేరు దీవించండి. అయి 40 రోజులే కాదు తండ్రి, ఆ తర్వాత అన్ని రోజులు కూడా ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి, ఆ నియమావళి దేవుల్లోనే దేవుని సన్నిధిలోనే గడపాల్సిన బాధ్యతను వారికి నాయనా ఈ 40 రోజుల ద్వారా వారికి నేర్పించారు కనుక అదే ప్రభుత్వం ముందుకు కొనసాగే బాధ్యత వారికి దయచేయమని వేడుకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేసే దీక్షంతా కూడా మీరే తోడుగా నడిపించమని వేడుకు ప్రార్థన చేస్తూ అయా మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ, మా యొక్క కుటుంబాల చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. మహిళా అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము, శోధనను దుష్టులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో అయ్యా నీ దుఃఖ దినము సమాప్తములగుతా ఎంత ధైర్యంతో కూడిన వాక్యాన్ని మా జీవితాలకు, హృదయాలకు అందించడగా ఆయా ధైర్యంగా అపవాదిని ఎదిరించుకుంటూ ఆయా సంతోషకరమైన జీవితాల్లోకి మేము అడుగుపెట్టే విధంగా మీ పరలోక రాజ్యంలోని ఆ గొప్ప సౌఖ్యం మాకు ఉందని అయా మా కొరకే తండ్రి మీరు శిలువ యాగంగా మమ్మల్ని సంతోషకరంగా మార్చడానికి శిలువ యాగంగా అర్పించుకున్న దేవుడిగా ఉన్నాడని తెలుసుకున్న వాక్యాన్ని బట్టి వివిధ వాక్యాన్ని పెట్టి బిడ్డలకు, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. కట కట పాప కటము పాపుట కింద పట్టు బాధనుంది కావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవర్ణిల్తు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవర్ణిల్తు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాళ్ళు నొందినావా. అందరికీ ఉంటామండి. God bless you. Thank you.